హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెష్ 143. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే నాగోల్కి వచ్చిన అండ్ డాన్ కళాకార్ అన్న వాళ్ళ షెడ్కి అయితే వచ్చిన. మళ్ళీ సెకండ్ పార్ట్ అయితే కంటిన్యూ చేయడానికి చాలామంది అడిగారు కాబట్టి అండ్ వీడియో కూడా మొన్నటికి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ వరకు అయితే జరిగిందో, ఎన్ని విగ్రహాలు అయితే రెడీ అయినాయో అండ్ మిగతా విగ్రహాలు కూడా అన్ని డీటెయిల్గా చూపిస్తాను, క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం వీడియో చూడండి, స్కిప్ చేయకండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం అండి, చాలామంది ప్రైజెస్తో పాటు చెప్పు బ్రదర్ అని కూడా అంటున్నారు. అంటే ఎట్లా అంటే బ్రో, కొంతమంది రివీల్ చేస్తారు ప్రైజులు అనేది, కొంతమంది రివీల్ చేస్తున్నారు, కొంతమంది అనేది రివీల్ చేయట్లేదు. వాళ్ళని ప్రైజులు అడిగి పెడదామంటే వాళ్ళు డైరెక్ట్ మమ్మల్ని వచ్చి కాంటాక్ట్ అవ్వండి, అంతేగాని డైరెక్ట్ మేము రివీల్ అయితే చేయమని మాకు చెప్తున్నారు. అందుకే మేము రివీల్ చేయలేకపోతున్నాము. అండ్ కొంతమంది మాత్రమే, ఆల్మోస్ట్ చాలా తక్కువ మంది మాత్రమే ప్రైజెస్ అనేది రివీల్ చేస్తున్నారు. ఆ తక్కువ రివీల్ చేసినవి అయితే కంపల్సరీ అయితే చెప్తాను మీకు. అండ్ ఇప్పుడైతే వీడియో చూడండి. మొన్న వచ్చేసి మీకు ఆ సైడ్ అయితే మొత్తం వీడియోలో అయితే కవర్ చేసేసిన అండి. ఆ లైన్ మొత్తం మీకు ఏ విధంగా ఉందో మొత్తం వీడియోలో కవర్ చేసేసిన. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు స్టార్టింగ్లో వచ్చేసి సెంటర్లో ఎంట్రింగ్ వచ్చేసి మన గుర్రాల పైన గుర్రాలు కింద వచ్చేసి గుర్రాలు వచ్చినాయి మనకు చూసుకోవచ్చు. 5 గుర్రాలు మొత్తం కింద 5 గుర్రాలు వచ్చినాయి. అండ్ కమలం పువ్వు మధ్యలో కమలం పువ్వు పైన మనకు వినాయకుడు అయితే రావడం జరిగింది చూసుకోవచ్చు. మొత్తం 12 చేతులతోనైతే మనకు ఆశీర్వాదం ఇస్తున్నాడు అండి వినాయకుడు. మొత్తం 12 చేతులు ఉన్నాయి మొత్తం ఓవరాల్గా కలుపుకొని. అండ్ దాని పక్కనే వచ్చేసి మనకు శంకరుడు పార్వతి మోడల్ అయితే ఒక వినాయకుడు అయితే వచ్చింది. ఈ విగ్రహం అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, క్రేజీ విగ్రహం అండి ఇది, మస్తు అనిపిస్తుంది. ఇక్కడ శివలింగం ఉంది మనకు, కింద శివలింగం వచ్చేసి అండ్ పైన వినాయకుడు చూసుకోవచ్చు. పైన వినాయకుడు పైన త్రిశూలం అయితే వచ్చేసింది. మనకు అభిషేకం చేస్తున్నట్టు, పూజ చేస్తున్నట్టు అయితే మనకు వినాయకుడు కనిపిస్తున్నాడు 4 చేతులతోని చూసుకోవచ్చు. పైన వచ్చేసి త్రిశూలం ఇచ్చేసారు. అండ్ బొట్టు కూడా వచ్చేసి మనకు వినాయకునికి త్రిశూలం మోడల్లో ఇచ్చేసారు. వస్తుంది వినాయకుడు మోడల్ చూడడానికి. ఇక్కడ శివలింగంతో పాటు ఇది ఇంకో టైప్ ఆఫ్ విగ్రహం. అండ్ ఇక్కడ వచ్చేసి సింహాసనం పైన కూర్చొని ఉన్న వినాయకుడు అండి చూసుకోవచ్చు. సింహాసనం పైన కూర్చొని ఉన్నాడు వినాయకుడు. ఆల్మోస్ట్ ఒక 12 ఫీట్ వరకు ఉంటాడు ఈజీగా. 12 ఫీట్ విగ్రహం ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి 2 లయన్స్ వచ్చేసినాయి సైడ్కి. అండ్ త్రిశూలం అయితే పట్టుకొని కూర్చున్నాడు వినాయకుడు. 4 చేతులతో దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఇంకోటి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ అయితే హైలైట్ ఇచ్చారు మొత్తము. బ్యాక్గ్రౌండ్ క్రేజీ ఉంది మొత్తము. అండ్ పైన వచ్చేసి స్నేక్స్ అండ్ ఇంకో దేవుడు ఇచ్చిరాడు చూడండి. ఆల్మోస్ట్ ఈ విధంగా అయితే విగ్రహం కనబడుతుంది. అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి మనకు హనుమంతుడు పైన మనకు వినాయకుడు అయితే రావడం జరిగింది మొత్తం 4 చేతులతోనే. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకు చెట్టు కింద కూర్చున్నాడు వినాయకుడు. 4 చేతులతో ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఇక్కడ ఆల్మోస్ట్ ఇవి లాస్ట్ వీడియోలో మీకు కవర్ చేసిన, కాకపోతే అండ్ ఇవి కూడా అంటే ఈ లైన్లోనే మిగతా విగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఇవి కూడా ఒకసారి మళ్ళీ కవర్ చేస్తున్నా, చూడవచ్చు మీరు. అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి మనకు శంఖం పైన నుంచొని ఉంటాడు వినాయకుడు. శంఖం ఉంది కింద వచ్చేసి, శంఖం ఇచ్చారు. శంఖం పైన నుంచొని ఉన్నాడు 4 చేతులతోనే. బ్యాక్గ్రౌండ్ హైలైట్ అండి దీనికి, ఈ విగ్రహానికి బ్యాక్గ్రౌండ్ హైలైట్ ఉంది. మట్టి విగ్రహాలు ఈ రేంజ్లో ఉన్నాయంటే అసలు వేరే లెవెల్ అనిపిస్తుంది మొత్తం చూస్తుంటే. అండ్ ఇక్కడ మనకు కూర్చొని ఉన్న విగ్రహం, వినాయకుడు కూర్చొని ఉన్నాడు. వెనకాల బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకు మొత్తం నెమలి వచ్చేసినాయి. నెమలి పించాలతో డిజైన్ చేసారు మొత్తము. 4 చేతులతోని కూర్చొని ఉన్నాడు విగ్రహం. ఇక్కడ మనకు మూషికరాజు కింద వినాయకుని చూస్తున్నట్టు మూషికరాజుని డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్ డ్రాప్లో స్నేక్స్ వచ్చినాయండి ఎక్కువ. ఈ విగ్రహానికి వచ్చేసి స్నేక్స్ ఇచ్చారు. అండ్ 8 చేతులు వచ్చినాయి విగ్రహానికి అయితే మొత్తం ఓవరాల్గా. చేతులు వచ్చేసి 8 ఇచ్చారు. కూర్చొని ఉంది విగ్రహం అయితే, కూర్చొని ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో వెరైటీ విగ్రహం మనకి షెడ్లో. మనం 2 మూషికరాజులు మన వినాయకుడిని మోసుకెళ్తున్నట్టయితే డిజైన్ చేశారు. పల్లకిపై కూర్చోబెట్టుకొని మూషికరాజులు అయితే మోసుకెళ్తున్నట్టు డిజైన్ చేశారు మొత్తము చూసుకోవచ్చు, వస్తుంది. అండ్ ఇటు సైడ్ కూడా వినాయకుడు. అండ్ ఇక్కడ దేవతను కూడా ఇచ్చారు, కూర్చున్న దేవతని. అండ్ ఇక్కడ స్నేక్స్ అయితే రావడం జరిగింది పైన బ్యాక్ డ్రాప్ వాళ్ళకి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చిట్టి వినాయకుడు, లయన్, నరసింహస్వామి.
వాళ్ళిద్దరు నడుస్తున్నట్టయితే ఇచ్చారు. మొత్తం నరసింహస్వామికి అయితే మొత్తం ఓవరాల్గా 8 చేతులు ఇచ్చారు అండ్ వినాయకునికి అయితే 4 చేతులతో వచ్చింది. మొత్తం నుంచొని ఉందండి స్టైల్. వినాయకుడు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 3 ఫీట్స్ ఉంటాడు, చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు రామ్ లీలా మందిర్, ఈసారి రామ్ డిజైన్ రామ్ లాగా ఇచ్చారు డిజైన్. మొత్తం ఈ వినాయకుడు స్పెషల్ వినాయకుడు. ఈ చెట్లు వచ్చేసి ఆల్మోస్ట్ 12 ఫీట్ విగ్రహం ఇది. చూసుకోవచ్చు మనకు ఏ విధంగా దర్శనం ఇస్తున్నాడో వినాయకుడు. 4 చేతులతో నుంచొని ఉన్నాడు. మొత్తం ఆ బ్యాక్డ్రాప్ చూసుకోవచ్చు మొత్తం ఏ విధంగా అయితే బ్యాక్డ్రాప్ ఇచ్చారో. అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి మనకు ఓవరాల్ హైలైట్ అనిపించేది మొత్తం బ్యాక్డ్రాప్ అండి. గర్భగుడి, ఒక గుడిలో కూర్చున్నట్టు మనకు రథం డిజైన్ చేసారు. ఆ రథం మధ్యలో మనకు వినాయకుడు వచ్చిండు అండ్ రథం కూడా గుర్రం లాగుతున్నట్టు ఈ విధంగా డిజైన్ చేసి గుర్రాన్ని అయితే ఇచ్చిర్రు ఇక్కడ మొత్తం ఓవరాల్గా. ఆ గుర్రం వచ్చేసి మనం ఈ రథాన్ని లాగుతున్నట్టు చూడొచ్చు. ఆ బ్యాక్డ్రాప్ కూడా క్రేజీ డిజైన్ చేసారు మొత్తం ఓవరాల్గా. రియల్ రథం చూస్తున్నట్టే ఉంటుంది మనకు, ఆ విధంగా డిజైన్ చేసేసారు మొత్తం. మనకు వినాయకుడు అయితే కూర్చొని దర్శనం ఇస్తున్నాడు 4 చేతులతోని. ఆల్మోస్ట్ ఇది కూడా వచ్చేసి 12 ఫీట్ వరకు ఉంటుందండి. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి ఇంకో విగ్రహం అండి, చూసుకోవచ్చు. నంది పైన కూర్చొని ఉన్నాడు. మనకు 6 ప్యాక్తోని మనకు ఈసారి 6 ప్యాక్తో దర్శనం ఇస్తున్నాడు ఈ వినాయకుడు అయితే. బ్యాక్డ్రాప్ అయితే హైలైట్ ఉంది. సింహాసనం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సింహాసనం లాగా ఇచ్చేసి కింద నంది ఇచ్చారు. నంది పైన కూర్చొని ఉన్నాడు వినాయకుడు, చూసుకోవచ్చు. నంది ఆల్మోస్ట్ 4 ఫీట్స్ వరకు చేసేసారు మొత్తం వినాయకుడు అయితే 4 చేతులతో ఇట్లా దర్శనం అయితే ఇస్తున్నాడు మనకి. ఇక్కడ ఇంకో విగ్రహం అండి, హైలైట్ అంటే హైలైట్. ఇది నుంచొని ఉంటాడు. మొత్తము 8 చేతులు వచ్చినాయి విగ్రహానికి, 8 హ్యాండ్స్ అయితే వచ్చినాయండి. నుంచొని ఉన్నాడు. ఇక్కడ గద పట్టుకుంటాడు లెఫ్ట్ హ్యాండ్లో. అండ్ రైట్ పైన వచ్చేసి స్నేక్స్ ఇచ్చారు. మోడల్ అయితే కిరాక్ అంటే కిరాక్ ఉంది, చూసుకోవచ్చు మీరు. మొత్తం క్రేజీ ఉంది. మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత చూస్తే మాత్రం జల్లుమంటది. ఇక్కడ మనకు లోటర్స్ పైన కూర్చొని ఉన్నాడు, చూసుకోవచ్చు. కింద లోటర్స్ అండ్ కింద స్నేక్స్ వచ్చినాయి. ఆ స్నేక్స్ పైన స్నేక్స్ టెయిల్స్ ఉంటాయి కదా, ఆ టెయిల్ కింద నుంచి పైకి ఇవ్వడం జరిగింది. పైనకి వచ్చినాయి స్నేక్స్ వచ్చేసి పైన ఇచ్చారు, చూసుకోండి. అండ్ కూర్చొని ఉన్నాడు. 4 చేతులతో అయితే దర్శనం ఇస్తున్నాడు మనకు వినాయకుడు, చూసుకోవచ్చు. ఈ విధంగా ఇవన్నీ కలర్ కాదబ్బా, ఇట్లా ఇప్పుడు కలర్ అయిపోయిన తర్వాత చూస్తే మాత్రం మనకు అసలు ఎక్స్పెక్ట్ చేయము ఆ విధంగా ఉంటాయి ఈ విగ్రహాలు కూడా. మనం చాలా ఇన్ని రోజులు ఎవరు చాలా అంటే చాలా తక్కువ పెడతారు మట్టి విగ్రహాలు, కానీ ఈ విధంగా కూడా పెట్టాలని చెప్పి అన్న వాళ్ళు అయితే ఈ విధంగా ప్లాన్ చేసారు. షాక్ అయిపోయినా నేను. ఇవన్నీ కలరింగ్ మొత్తం డ్రెస్ వర్క్ కానీ, ధోతి వర్క్ కానీ, పంచ వర్క్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత చూస్తే మాత్రం క్రేజీ ఉంటాయి. ఈ వినాయకుడు స్నేక్స్ పైన కూర్చోన్నాడు, 4 చేతులతో దర్శనం ఇస్తున్నాడు. పైన స్నేక్స్ అయితే ఘోరం అంటే ఘోరం ఇచ్చేసాడు మొత్తం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఇంకో హైలైట్ విగ్రహం షెడ్లో వచ్చేసి మనకి 5 తలలు వచ్చినాయండి. మొత్తం 5 తలలు కూర్చొని ఉన్నాడు. మొత్తము మనకు విగ్రహం అయితే కూర్చొని ఉంది, చూసుకోవచ్చు. కనబడుతుంది విగ్రహం, చూడండి ఓవరాల్ ఎట్లుంది. విగ్రహం కూర్చొని ఉంది. మొత్తం 10 చేతులతోనైతే దర్శనం ఇస్తున్నాడు అండి మనకు వినాయకుడు వచ్చేసి, చూసుకోవచ్చు. కూర్చొని ఉన్నాడు. అండ్ ఇక్కడ మనకు మూషికరాజు దండం పెడుతున్నట్టు మనకైతే చూసుకోవచ్చు, ఈ విధంగా ఇచ్చారు. అండ్ ఇక్కడ వెనకాల సైడ్ కూడా మనకు ఆల్మోస్ట్ విగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ ఇది ఫేమస్, ఈ ఇయర్లో ట్రెండింగ్లో వెళ్తున్న వినాయకులు అండి. ఈ ఫేస్ పెద్దగా వచ్చేసి మనకు తొండం చిన్నగా ఇవ్వడం అనేది ఈ విధంగా ఈ ఇయర్ బాగా ట్రెండింగ్ అవుతున్న వినాయకుడు వచ్చేసి ఇవ్వండి మనకు, చూసుకోవచ్చు. డాన్ కళాకార్ అనే వాళ్ళ షెడ్ అయితే వస్తుంది వినాయకుడు. అండ్ ఇంకోటి వచ్చేసండి మనకు ఇక్కడ స్పెషల్ వినాయకుడు స్పెషల్గా డిజైన్ చేయించుకుంటున్నారంట. ఈ వినాయకుడిని బుక్ చేసుకున్న వాళ్ళైతే స్పెషల్గా డిజైన్ చేయించుకున్నారు. దీనికి ఇక్కడ బ్యాక్ డ్రాప్ చూసారు కదండి, ఈ బ్యాక్ డ్రాప్ వచ్చేసి 4 నెంబర్ వచ్చేసి 4 అంట. అంటే ఆ బ్రదర్ వాళ్ళు పెట్టి 4 ఇయర్స్ అని గుర్తింపుకు ఈసారి వీళ్ళు 4 అని బ్యాక్ డ్రాప్ అయితే చేయించుకుంటున్నారు సపరేట్గా. కిరాక్ అంటే కిరాక్ చేయించుకుంటారు. ఐడియా కూడా వాళ్ళకి చాలా క్రేజీగా వచ్చింది వాళ్ళకు. మస్తు ఉంది. ఫోటో అయితే చూసినా, బట్ ఫోటో ఇప్పుడు అవైలబుల్గా లేదు. అండ్ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత కూడా ఒకసారి చూపిస్తాం మీకు. అన్న వాళ్ళు అయితే మనకు ఆగమన్ కూడా ఇన్వైట్ చేసారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వినాయకుడు కూర్చొని ఉంటే ఇక్కడ మనకు మూషికరాజు వచ్చేసి తబలా వాయిస్తున్నట్టు, అండ్ ఇక్కడ ఇంకో మూషికరాజు వచ్చి డాన్స్ చేస్తున్నట్టు ఉంటుందండి. భలే ఉంది చూడడానికి క్యూట్గా. అండ్ ఇక్కడ శివజీ మహారాజ్ టైప్లో ఇచ్చారు. మొత్తానికి మనకు 6 ప్యాక్స్తోని మనకి ఇవ్వడం జరిగింది. త్రిశూలం పట్టుకొని 4 చేతులతోనైతే దర్శనం ఇస్తున్నాడు, చూసుకోవచ్చు.
అండ్ కింద వచ్చేసి తల చూసుకుని నంది మహారాజ్ తల పైన కూర్చొని ఉన్నట్టు ఈ విధంగా డిజైన్ చేశారు. కనిపిస్తుంది కదండి ఇక్కడ తల, ఈ విధంగా శివుడు కూర్చొని ఉన్నట్టు డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి చిట్టి వినాయకుడు శంఖం పట్టుకొని కూర్చున్నట్టు మనకు డిజైన్ చేసారు ఈ వినాయకుడిని అయితే. అండ్ ఈ వినాయకుడు వచ్చేసి ఈ టైప్లో ఉంటాడు, కనిపిస్తుంది కదండి. ఈ టైప్లో మనకి ఈ వినాయకుడు అయితే దర్శనం ఇస్తాడు. చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఈ బుజ్జి వినాయకుడు మస్తు అనిపిస్తుంది చూస్తుంటే. అండ్ ఇది వచ్చి అప్డేట్ అండి. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ బాయ్.